అస్మద్గురుభ్యో నమ. శ్రీమతే రామానుజాయ నమ. ఈనాటి పంచమాల. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్యదేవో భవ, అతిథి దేవో భవ. తైత్రేయ ఉపనిషత్తు పైన ఉపనిషత్తు మంత్రము తల్లి తండ్రి ఆచార్యుని తర్వాత స్థానం అతిథికి ఇచ్చింది. అతిథులు అంటే తిది వారము చూడకుండా మన ఇంటికి వచ్చే వ్యక్తులు. వారిని ఎలా ఆదరించాలి, ఆదరించకపోతే కలిగే నష్టాలు కఠోపనిషత్తు వివరించింది. నచికేతుడు అనే ఋషికుమారుడు తన తండ్రి విసుగుతో నిన్ను యమునికి దానం ఇస్తాను అన్న మాటను అనుసరించి యమలోకానికి వెళతాడు. ఆ సమయంలో యముడు లోకాంతరం వెళ్ళినందున తాను వచ్చే వరకు 3 దినాలు నిరాహారంగా అక్కడనే ఉంటాడు. యమధర్మరాజు తిరిగి వచ్చిన వెంటనే పరిచారకులు ఈ విషయం చెప్తారు. వెంటనే యమధర్మరాజు ఆ బాలుని పిలిచి కాళ్ళు కడిగి సత్కారాలు చేసి 3 దినాలు తన ఇంటి నిరాహారంగా ఉన్నందున పరిహారంగా 3 వరాలు ఇస్తాడు. ఆ సందర్భంలో ఉపనిషత్తు అతిథి సత్కారాల లోపములన యజమానికి కలిగే నష్టాలను గురించి చెప్తుంది. ఎవరి గృహంలో అతిథిని ఉపవసించి ఉండునో ఆ గృహ యజమాని యొక్క కోరికలు ఫలించవు, సజ్జన సమాగమము ఫలించదు, సత్యమైన వాక్కు శక్తి కోల్పోవును, తాను కోరికతో చేసే యజ్ఞయాగాదులు ఫలించవు, బావి తవ్వించటం సత్రములు కట్టించడం వలన కలుగు ప్రయోజనాలు కలగవు, సంపదలు నశించును. ఇలా శాస్త్రం చెప్పిన నష్టాలకు దేవతాశ్రేష్ఠుడైన మధర్మరాజు అంతటి వాడు సహితం భయపడి ఆ బ్రాహ్మడి బాలునికి సత్కారాలు చేసి వరాలు ఇస్తాడు. ఆ వరాలలో ఒక వరం అతి గొప్పది, రహస్యమైనది అయిన పరబ్రహ్మ యొక్క స్వరూపం గురించి ఉపదేశించుట. అతిథి అభ్యాగతులను ఆచరించటం అనే విషయం గురించి వేదభాగమైన ఉపనిషత్తు ఇచ్చిన ప్రాధాన్యతను తెలపటం ఇక్కడ ముఖ్య ఉద్దేశం. ఒక్కోసారి బంధువులు, స్నేహితులు తప్పనిసరి పరిస్థితులలో వేళగాని వేళ మన ఇంటికి వస్తే మనము విసుగుతో లేకుండా ఆదరించాలి. దానివలన కలిగే సత్ఫలితాలు వెంటనే కనపడకపోవచ్చు, కానీ భవిష్యత్తులో సత్ఫలితాలు పొందుతారు. కావున అతిథులకు మంచి సత్కారములు చేసి మంచి సత్ఫలితాలను పొందుదాము. జై గోవింద.